హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఉన్న నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం జరుపుకునేది ఏంటి? వరలక్ష్మి వ్రతం కదా. అందరూ కూడా వరలక్ష్మి పూజ చాలా బాగా చేసుకుంటారు కదా. అమ్మవారిని బాగా అలంకరించి బ్యాక్ డ్రాప్ అంతా కూడా బాగా డెకరేట్ చేసి చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు కదా. అందుకే నేను మీషోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన కొన్ని పూజ ఐటమ్స్ అండ్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ని బుక్ చేశాను అనమాట. వాటిని ఈరోజు వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే నేను వరలక్ష్మి పూజకి బుక్ చేసిన ఐటమ్స్ అనమాట. చాలా ఐటమ్స్ అయితే బుక్ చేశాను, బట్ ఇంకా కొన్ని అయితే రావాలి, అవి ఇంకా రాలేదు. బట్ వాటి కోసం చూస్తే వీడియో లేట్ అయిపోతుందని చెప్పి అయితే వీడియో చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా వన్ బై వన్ ఓపెన్ చేసి చూసేద్దాం అసలు ఏం బుక్ చేశానో, ఎలా వచ్చాయో కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి ఇది వరలక్ష్మి అమ్మవారి ఐడల్ అనమాట. అంటే శారీ డ్రేప్డ్ రెడీమేడ్ ఐడల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా శారీ మొత్తం కూడా కట్టేసి ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసి వచ్చేస్తుంది అనమాట. పైన మనం ఫేస్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. చాలా ఈజీగా అమ్మవారు అయితే రెడీ అయిపోతారు అనమాట. అంటే కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు కదా. టైం ఉన్న వాళ్ళైతే మనమే సొంతంగా అమ్మవారిని రెడీ చేసుకుని పెట్టుకుంటాము. బట్ టైం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా రెడీమేడ్ బొమ్మ తెచ్చుకుని పూజ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే చాలా పెద్దది వస్తుందని అయితే అనుకున్నాను. అంటే నాకు ఇమేజ్ చూసినప్పుడు పెద్దగానే అనిపించింది, బట్ వచ్చిందైతే చాలా చిన్నదనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇంచెస్ గురించి పెద్దగా తెలియదు. సో చూడగానే పెద్దది అనిపించిందని బుక్ చేశాను. నేను బుక్ చేసింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ ఐడల్, బట్ ఇక్కడ వచ్చింది రెడ్ కలర్ శారీ అనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంది, బొమ్మ అంతా కూడా బాగానే ఉంది, బట్ నాకు చిన్నగా అనిపించింది అనమాట. ఇంకొంచెం సైజు పెద్దదైతే బాగుండేది. అంటే నేను పెద్దది అనుకునే బుక్ చేశాను, బట్ ఇదైతే చిన్నది వచ్చింది. నాకు ఇంచెస్ అయితే పెద్దగా తెలియదు, బట్ ఓవరాల్ గా అయితే బొమ్మ అయితే బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వరలక్ష్మి అమ్మవారి రెడీమేడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనమాట. చాలా మందికి ఇవి తెలిసే ఉంటది కదా, వీటిని ఎలా వాడతామో. మనమే ఇంట్లో కలశం పెట్టి అమ్మవారికి శారీ డ్రేప్ చేసి అమ్మవారిలా రెడీ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనకి ఈ రెడీమేడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. సో అందరూ ఆ అమ్మవారికి పెట్టి డెకరేట్ చేస్తారు. రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది, నేను ఇలాంటివే వాడతాను. నేను ఎవ్రీ ఇయర్ శారీ డ్రేప్ చేసినప్పుడు అమ్మవారికి ఇలాంటి హ్యాండ్స్ లెగ్సే పెడతాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది వచ్చేసి పూజ చౌకీ అనమాట. అదే మనం పీట అంటాం కదా, అది. చూస్తున్నారు కదా, ఇలాంటివి మనం పూజకి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. ఇది వచ్చేసి మెటీరియల్ వుడ్ అనమాట. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పైన అంతా కూడా గ్లాస్ ఫినిష్ వచ్చింది, చాలా బాగుంది. ఇది ఇంచెస్ అయితే 10x10, అంటే మీడియం సైజ్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా చూడండి. హైట్ అయితే ఇంత ఉంటుంది అనమాట, అంతే. మీడియం సైజ్ చౌకీ అనమాట. మెటీరియల్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. జనరల్గా పూజకి ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం కదా. నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది వచ్చేసి పూజ స్టాండ్ అనమాట. 3 స్టెప్స్ స్టాండ్ అనమాట. ఇది కూడా మెటీరియల్ వుడ్డే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా విడివిడిగా ఇస్తారనమాట. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, స్క్రూస్ ఇస్తారు అండ్ అలాగే హోల్స్ కూడా ఇస్తారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్స్ కూడా వేశారు 1 2 3 అని. ఈ నెంబర్స్ ప్రకారం మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్క్రూస్ ఇస్తారు, వీటితో మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్స్ కూడా ఇలా ఇస్తారనమాట. ఈ హోల్స్లో ఈ విధంగా పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఫిక్స్ చేసి. ఫుల్గా కాదు, నార్మల్గా ఫిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నార్మల్గా నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 3 స్టెప్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా ఇదైతే మనకి వరలక్ష్మి పూజకి అయితే బాగా యూజ్ అవుద్ది. మనం స్టెప్స్ వైజ్ డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్ది. నేను ఇంతవరకు ఇలాంటిది బయట ఎక్కడ చూడలేదు, ఓన్లీ మీషోలోనే చూశాను. చూడగానే బుక్ చేశాను అనమాట. చాలా బాగుంది, నచ్చితే ట్రై చేయండి.
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ అన్నమాట, జర్మన్ సిల్వర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చెప్తున్నాను కదా, నాకు ఇంచెస్ గురించి అంత ఐడియా లేదు. నాకు ఇది ఫేస్ అయితే పెద్దగానే అనిపించి బుక్ చేశాను. బట్ ఇదైతే చిన్నదే అనమాట, నాకైతే చిన్నగానే అనిపించింది. అంటే చాలామంది ఇంత చిన్న సైజ్ ఫేసెస్ కూడా చేసుకుంటారు, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది కూడా అమ్మవారి ఫేసే. ఇది నార్మల్ అనమాట, ఎల్లో కలర్. జనరల్గా ఎక్కువగా రెగ్యులర్గా వాడే ఫేస్ అయితే ఇదే కదా. ఇది కూడా స్మాల్ సైజే. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకోటి ఈ ఫేస్ కూడా బుక్ చేశాను. బట్ ఇది ఇంకా నాకైతే డెలివరీ అవ్వలేదు. అయ్యాక ఇది ఒక షార్ట్లో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వరమహాలక్ష్మి వగమలై అంటారు కదా, షోల్డర్ దగ్గర పక్కన మనం డెకరేట్గా పెడతాం కదా, అవన్నమాట. యాక్చువల్లీ నేను ఇవి లాస్ట్ ఇయర్ ఇలాంటివి నేను బయట ఆల్రెడీ తీసుకున్నాను. మీషోలో నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చాయనిపించింది. బయట ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ అయితే. ఇవి క్వాలిటీ అంతా బాగానే ఉంది. దీంట్లో కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి, నచ్చిన కలర్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఇవి వచ్చేసి అరటి చెట్లు పెట్టుకుంటాం కదా, అవి పెట్టుకునే స్టాండ్స్ అనమాట, ఐరన్వి. ఇక్కడ మధ్యలో మీకు కనిపిస్తుంది కదా, దీనికి మనం అరటి చెట్టు గుచ్చితే మనకి మంచిగా నిలబడుతుంది అనమాట. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, ఇది వచ్చేసి కలసం స్టిక్ అనమాట. దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, బాగా చేశారు. ఈ స్టిక్ని కలసానికి పెట్టుకుని మంచిగా పువ్వులతో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ నేను నా వీడియోలో బాగా క్లియర్గా చూపించాను. ఎవరైనా ఇది ఎలా వాడాలో చూడాలనుకుంటే లాస్ట్ ఇయర్ నా వీడియో చూడండి, బాగా యూజ్ అవుతుంది కలసానికి ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటనేది చూసేద్దాం. ఇది వచ్చేసి క్లాత్తో చేసిన పూలదండ అనమాట, మల్టీ కలర్ ఫ్లవర్స్ అనమాట. చూసారు కదా, ఇది వాషబుల్ కూడా, మనం ఈజీగా వాష్ కూడా చేసేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒరిజినల్ పూలదండ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట, అంత బాగుంది క్వాలిటీ అండ్ మెటీరియల్, చాలా బాగుంది. చూసారు కదా, సైజు కూడా పర్వాలేదు, పెద్దదే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇవి వచ్చేసి అరటి చెట్లు అనమాట. యాక్చువల్లీ నేను ఇది మీషోలోనే చూశాను. ఇవి వుడ్తో చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్ట్గా ఇలా చెట్టు కింద వచ్చేస్తుంది, కింద మనకి ఇలా సపోర్ట్ కింద ఉంటే ఇలా ఫిక్స్ చేసుకోవాలంతే. చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి కదా, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. స్మాల్ సైజే, బట్ ఎంత బాగా చేశారో చూడండి. బనానాస్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ అలాగే దీని మీద 2 ప్యారెట్స్ కూడా పెట్టారు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ప్యారెట్స్ అయితేని. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట. రెగ్యులర్గా నేను వాడే ఏంటంటే ప్లాస్టిక్ వస్తాయి కదా, మనకి లీవ్స్ సపరేట్గా వస్తాయి, దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి కదా, అలాంటివి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి నేను ఇదే ఫస్ట్ టైం చూడగానే బాగా అనిపించాయి అనమాట, నచ్చి వెంటనే ఆర్డర్ చేశాను. కాకపోతే సైజ్ అయితే చాలా స్మాల్ సైజ్ అనమాట, ఇంకొంచెం బిగ్ సైజ్ ఉంటే బాగుండేది. బట్ క్వాలిటీ అండ్ మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. పూజ చేసుకునేప్పుడు అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటిది నేను ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే ఆర్డర్ చేశాను. రెగ్యులర్గా ఉన్నది కాకుండా ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా మెటీరియల్ కూడా చాలా పెద్దది కూడా, స్మాల్ సైజ్ కూడా కాదు, చాలా బిగ్ సైజు. దీని మీద అంతా కూడా చూడండి పికాక్స్ అండ్ అలాగే టెంపుల్ డిజైన్ వచ్చింది అనమాట. బ్యాక్ డ్రాప్ కింద టెంపుల్ కింద ఉండి అన్ని లీవ్స్, ఫ్లవర్స్, 2 పికాక్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా చాలా బాగుంది పికాక్ బ్యాక్ డ్రాప్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇలా ఈ క్వాలిటీతో ఇంత సైజ్ అయితే వస్తుందని అనుకోలేదు, బట్ చాలా పెద్దదే వచ్చింది. ప్రైస్ కూడా నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. బయట అయితే ఈ ప్రైస్కి రాదని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకో బ్యాక్ డ్రాప్ కూడా బుక్ చేశాను. ఇది వచ్చేసి దీని మీద అయితే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు ముగ్గురు ఉంటారనమాట. చూస్తున్నారు కదా, అది కూడా చాలా పెద్ద సైజ్ అనమాట. ఇది కూడా నేను ఇంత పెద్ద సైజ్ వస్తుందని అయితే అనుకోలేదు, ఇది కూడా చాలా పెద్దదే వచ్చింది. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది.
దీని మీద అమ్మవారు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి. లక్ష్మీదేవి కూడా చాలా పెద్ద బొమ్మ ఇచ్చారు. ఇది ఒకటి వెనకాల కట్టుకుంటే మనం బ్యాక్ డ్రాప్ కింద చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను కదా. విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, మధ్యలో లక్ష్మీదేవి అనమాట. ఇది కూడా క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ ప్రైస్కి అయితే మనకైతే బయట అయితే రాదని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, లక్ష్మీదేవి పిక్చర్ ఎంత బాగా అయితే ఇచ్చారో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం స్టాండ్ అనమాట. ముఖ్యంగా మీకు అందరికి ఇదే చూపించాలనుకున్నాను, బట్ ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు. మనం జనరల్గా జర్మన్ సిల్వర్లో చూసాం కదా, బట్ ఇది MDF అనమాట. డిఫరెంట్గా ఉందని ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. వచ్చాక షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవే నేను మీషోలో ఆర్డర్ చేసిన వరలక్ష్మి పూజ ఐటమ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి. అన్ని క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. చెప్పాను కదా, నాకు సైజెస్ గురించి పెద్దగా తెలీదు, బట్ నాకు కొన్ని అయితే చిన్నవి అయితే వచ్చాయని అనిపించినాయి. అదర్వైజ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవి మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక వీటి కోడ్స్ అండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.